6.3 నుంచి 6.8 వరకు మన జీడిపి గ్రోత్ ఉంటుంది అని చెప్పాం. లాస్ట్ 3 ఏళ్లలో మనం 8% గ్రోత్తో పోలిస్తే తక్కువే అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6.5%, 7%లో ఏ ఎకానమీ కూడా గ్రో కాలేదు. వరల్డ్ మొత్తం మీద ఏ చిన్న కంట్రీలో కూడా అంత పెద్ద గ్రోత్ కాలేదు. సో 6.3 to 6.8% అనేది బ్రహ్మాండం గ్రోత్ అని చెప్పాను, కానీ ఇట్స్ సాటిస్ఫాక్టరీ గ్రోత్ అని చెప్తాను. సో ఇది సాటిస్ఫాక్టరీ అని ఎలా చెప్పాలంటే, బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ బాగుందా లేదా, దాని బేస్గా వచ్చిన ఎకానమిక్ సర్వే ఎలా ఉంది అని ఆ ఇండికేటర్స్ చూస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ డిసెంబర్ లాస్ట్ టైం 8 months దాకా చూస్తే 4.9%కి వచ్చింది. సో ఇట్స్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఇప్పుడు ఉండే దీంతో పోలిస్తే. భారతదేశం మొత్తం ప్రపంచానికి 15% గ్రోత్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. గ్లోబల్ గ్రోత్లో 15% ఈజ్ బీయింగ్ కాంట్రిబ్యూటెడ్ బై ఇండియా. ఇట్స్ అ రికార్డ్. లాస్ట్ 10 సంవత్సరాల్లో 7వ స్థానం 8వ స్థానంలో ఉన్న మనం 5వ స్థానంలోకి వచ్చాం. త్వరలో 4వ స్థానంలో కూడా వెళ్తున్నాం. కానీ గత 3-4 సంవత్సరాల్లో ఉన్న 8% రాలేదు కాబట్టి ఈసారి 6.3% 6.8% గ్రోతే ఉండేది కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కొంత బిజీగా ఉంది. ఎందుకంటే ఆ గ్రోత్ని పైకి తేవాలి కాబట్టి కొంత బిజీగా ఉండి బాగా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇండికేటర్స్ వైపు చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ 6.2% గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 6.2%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ టైం 11 లక్షల కోట్లు ఇచ్చారు, కానీ ఎలక్షన్ 4 నెలల్లో సరిగా ఖర్చు పెట్టలేదు, దాని తక్కువే ఉంది. కానీ బట్ స్టిల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 38% పెరిగింది. ఈ మధ్యకాలంలో 38% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 7 సంవత్సరాలుగా ఎప్పుడూ పెరగలేదు. సర్వీస్ సెక్టారు గ్రాస్ వాల్యూకి 50.6 నుంచి 55% అంటే 5% సర్వీస్ సెక్టార్ పెరిగింది. సో గ్లోబల్ సర్వీసెస్లో చూస్తే భారతదేశం 4.3% సర్వీస్ సెక్టార్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇవంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గ్రోత్ ఉందా లేదా అని చూడాల్సినప్పుడు దాని ఇండికేటర్స్ కూడా చూడాలి. ఎక్స్పోర్ట్స్ ఆర్ ది మెయిన్ థింగ్. ఎక్స్పోర్ట్స్ 2023-24తో పోలిస్తే 35.87 బిలియన్ నుంచి దాదాపు 55 బిలియన్స్కి పెరిగింది. సో ఆబ్వియస్లీ అది బాగా వచ్చినట్లు లెక్క. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే మనం కీగా భావిస్తామో 12.5% గ్రోత్ వచ్చింది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. అగ్రికల్చర్ 16%లో ఉంది మొత్తం జీడిపిలో. నా సంతోషం అంటే కనీసం తగ్గలేదు. 18% ఉంటే బాగుండేది, కానీ 16% కన్నా ఉంది. కార్గో, ఎందుకంటే ఏ ఎకానమీ అయినా కార్గో మూమెంట్ వన్ ఆఫ్ ది మెయిన్ దాని ఇండికేటర్. సో 23-24లో 783 మిలియన్ టన్స్ నుంచి 819 మిలియన్ టన్స్కి వచ్చింది, దాదాపు 5% గ్రోత్. స్టీల్ అండ్ సిమెంట్ ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేటర్స్ ఆఫ్ దాని ఎనీ ఎకానమీ. స్టీల్ దాదాపు ఫినిష్ స్టీల్ అంటే పూర్తి చేసిన స్టీలు 4.6%. సో ఇవన్నీ చూస్తే కానీ మనం ఉట్టిగా ఆ అంకెలు రూపాయి పోక రూపాయి రాక ఎప్పుడు ఒకటే, దాంట్లో మారవు. టూరిజం, మన కోవిడ్ తర్వాత టూరిజం 5% జీడిపిలో, మొత్తం జీడిపిలో 5% టూరిజం వస్తుంది. రైల్వేస్ దాదాపు 5.2% పెరిగాయి మామూలు రైల్వే రెవెన్యూ. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నెట్ యూసేజ్ 19%కి వచ్చింది. ఐ మీన్ దాన్ని 19.3 GB per personకి వచ్చింది. ఇట్లా ఒక్కొక్కటి మనం చెప్తూ పోవచ్చు. సో ఈ ఇండికేటర్స్ అనేవి చూస్తే మనం 8% గ్రోత్ రాలేదని బాధపడటం కావచ్చు, కానీ వరల్డ్లో ఎక్కడ 8% గ్రోత్ లేదు. సో ఇది తక్కువ, దీంతో సంతృప్తి పడతామా అని కాదు, కానీ దిస్ ఈజ్ ద గుడ్ గ్రోత్. బట్ ఈసారి లాస్ట్ టైం చెప్పేట్టు 11 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ని ఈసారి పూర్తిగా ఖర్చు పెడతామా లేదా అన్నది సీతారామన్ గారు స్పష్టంగా ఈసారి బడ్జెట్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం 11.11 crores పెట్టామే, కానీ దాంట్లో 48% మనం ఖర్చు పెట్టామంటే 6-7 లక్షల ఖర్చు పెట్టాం. సో ఈసారి 11 లక్షల కోట్లు కని పెడితే మనకు లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ కానీ ఇటువైపు తెలంగాణ కానీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ త్రూ కర్నూలు, ఓర్వకల్లు అండ్ దాని కడప ఇండస్ట్రియల్ నోట్స్, పోలవరం,
ప్లస్ మన రోడ్స్ ఇది ఇవన్నిటికీ కావాలంటే ఆఫ్ కోర్స్ అమరావతి అండ్ పోలవరం వీటన్నిటి కావాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో నుంచి రావాలి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇవన్నీ ఇచ్చారు కానీ బట్ అది రియలైజ్ కాలేదు ఎందుకంటే 8 months కాబట్టి. సో ఇవన్నీ ఈసారి రియలైజ్ అవుతాయనే భావిస్తున్నాం. రైట్ డిస్కస్ చేద్దాం సార్. ముఖ్యంగా